వెదురు కర్ర గురించి మీరు విన్నారా? బ్యాంబు వెదురు కర్రను మనం నాటగానే ఏదో తోటకూరలాగా, కోకోనట్ ట్రీ లాగా వెంటనే ఎదగదు. నీళ్లు పోస్తూనే ఉండాలి. ఒక్క అడుగు కూడా ఎదగదు అనమాట. ఫస్ట్ ఇయర్ ఒక్క అడుగు కూడా ఉండదు. ఎవరికైనా సహన లేనివాడు దీని ద్వారా లాభం పొందుకోవాలనుకుంటే ఈ బ్యాంబు ద్వారా ప్రమాదానికి గురి అయిపోతాడు, టెన్షన్ అయిపోతాడు. రెండవ సంవత్సరం కూడా ఏముండదు. మీరు ఎంత నాటారో అంతే ఉంటుంది. పెట్టుబడి పెడుతూనే ఉండాలా, నీళ్లు పోస్తూనే ఉండాలా. థర్డ్ ఇయర్ కూడా ఏమి ఉండదు. మీరు ఎంత నాటారో అంతే ఉంటుంది. ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి 3 సంవత్సరాలు నువ్వు అనుభవించని ఆనందాన్ని, సంతోషాన్ని ఫోర్త్ ఇయర్లో ఒకేసారి మనం అనుభవించగలుగుతాం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి దాని యొక్క అభివృద్ధి ఉంది చూసారా? 4 సంవత్సరాలు ఎదిగే ఆ వెదురు కర్ర ఏదైతే ఉందో 4 సంవత్సరాలు ఎదగాల్సినవి ఆ 4 సంవత్సరాలు అయిపోగానే ఒకేసారి 80 అడుగులు ఎదుగుతుందంట. ఫోర్త్ ఇయర్ అప్పుడు ఆ వెదురు ఒకేసారి 80 అడుగులు ఎదుగుతుందంట. ఫిఫ్త్ ఇయర్కి వచ్చేసరికి విశ్వరూపం దాల్చి ఇంత లావు, అంత ఎత్తు, ఈ 5 సంవత్సరాలు ఇవ్వాల్సిన ఫలితాన్ని ఒకేసారి ఇచ్చేస్తుందంట. ఆ వెదురు కర్రలో ఏ పరిమాణం కనపడకపోయినా, ఏ మార్పు కనపడకపోయినా లోపల మాత్రం వేరు తని డీప్గా, లోతుగా వెళ్తుందంట. ఎంత పెద్ద తుఫాను వచ్చినా, ఎందుకంటే అది పొడవుగా, తిన్నగా, హైట్గా వెళ్తుంది. అది పడిపోకుండా ఉండాలంటే, ఫలితం ఇచ్చేదాకా పడిపోకుండా ఉండాలంటే దానికి ఏ ముఖ్యం చెప్పండి? వేరు ముఖ్యం, రూట్ ముఖ్యం. అందుకొరకు బయటికి ఏమి ఎదుగుదల లేనట్టే కనపడతాయి. కానీ ఈ 4 సంవత్సరాల్లో దేవుని బిడ్డల కనబడని ఒక గొప్ప మార్పు జరుగుతూ వస్తూ ఉంటాయి. లోతుకి వెళ్తా ఉంటాయి, వేరు తనుతా ఉంటాయి. లోపలికి వెళ్తా ఎంత లోపలికి వెళ్తాయంటే, ఎంత పెద్ద గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, ఊర్లో ఉన్న చెట్టు అంతా పడిపోయినా, అడవిలో ఉన్న చెట్టు అంతా పడిపోయినా, ఈ వెదురు కర్ర మాత్రం పడిపోదు. ఏవేవో పెద్ద పెద్ద గాలి వేస్తే పెద్ద పెద్ద చెట్టు పడిపోయి ఉంటాయి. కానీ ఈ బ్యాంబో, ఈ వెదురు కర్ర మాత్రము అలాగే ఉంటాయి, గ్రీనిష్గా ఉంటాయి. దాన్ని కట్ చేయటం కూడా చాలా కష్టం, నరకటం కూడా చాలా కష్టం. అది అంత ఈజీ కాదు. దేవుని బిడ్డలారా, సహనముతో మనం ఉంటే దానికి దేవుడిచ్చే బహుమానం ఇలాగే ఉండబోతుంది. ఈరోజు ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఎవరెవరైతే ఓపికతో మీ ఆశీర్వాదం కోసం, మీ అద్భుతం కోసం, మీ అభిషేకం కోసం, మీ విడుదల కోసం, మీ యొక్క బ్లెస్సింగ్ కోసం కనిపెడతా ఉన్నారు, నీకు ప్రవచిస్తున్నాను, ఇదిగో సమయం ఆసన్నమైపోతుంది. దేవునికి అద్భుత కార్యం జరగబోతున్నాయి, విడుదల జరగబోతున్నాయి, నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఈరోజు కాకపోయినా
రేపైనా నీకు అద్భుతం చేస్తాడు. రేపైనా నువ్వు చిగురిస్తావు. ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడ నువ్వు సిగ్గుపరచబడాల్సి వచ్చిందో, నిందించబడ్డావో, అక్కడే దేవుడు నిన్ను తలపైకి ఎత్తుకులాగా దేవుడు చేయబోతున్నాడు. శ్రమలు చూసి, కష్టాలు చూసి, పడుతున్న బాధలు చూసి, అన్యాయాన్ని చూసి తిరగబడటం ఒక వంతు, ప్రశ్నించటం మరొక వంతు. కానీ మౌనంగా, ప్రభా నాకు న్యాయం చేయండి ప్రభా, శత్రులతో పోరాడే శక్తి నాకు లేదు తండ్రి, శత్రులతో పోరాడే శక్తి నాకు లేదు, నాకు నువ్వు న్యాయం చేయాలి, నా పక్షముగా మీరు వ్యాజ్యం ఆడాలి, నా పక్షముగా మీరు వ్యాజ్యం ఆడాలని నిలబడినప్పుడు దానికి వచ్చే ఫలితం ఆలస్యమైన చాలా గొప్పగా ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించిన వర్తమానం ఉంది. ఈ 7 సంఘాల ఒక వర్తమానంలో కొన్ని ప్లస్, ఒక మైనస్ మాట్లాడుతున్నాడు. కొన్ని ఏమో మైనస్, కొన్ని ఏమో ప్లస్. సంఘంలో కనబడుతున్న ప్రత్యేకమైన మంచి కార్యాలు, చెడ్డ కార్యాలు కూడా రాస్తున్నాడు. ఎఫెసీ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు వేరే ఏ సంఘములో లేని ప్రత్యేకత ఎఫెసీ సంఘములో కనబడింది. ఆ ఎఫెసీ సంఘములో కనబడిన ఆ ప్రత్యేకత ఏంటో ఒకసారి చూడండి. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. సహనము కలిగి, సహనం కలిగి, నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. గట్టిగా, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి. చూడండి, ఎఫెసీ సంఘం కలిగి ఉన్న ప్రత్యేకమైన డివైన్ నేచర్ అంటే తెలుసా? సహనం. 7 సంఘాల్లో ఎఫెసీ సంఘానికి మాత్రం ఈ సహనం ఎలా వచ్చింది? హౌ ద ఎఫెసియన్స్ పొసెస్డ్ పేషెన్స్, లాంగ్ సఫరింగ్, ఈ దీర్ఘ శాంతాన్ని, ఈ సహనాన్ని ఎఫెసీ సంఘం మాత్రము ఎలాగ కలిగి ఉన్నారు? అపోస్తల కార్యం 19వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదివితే, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 19 వర్స్ 1 to 6, పరిశుద్ధ పౌలు ఎఫెసీ సంఘానికి వచ్చినప్పుడు అడుగుతున్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? వాళ్ళు అన్నారు, మేము పరిశుద్ధాత్మని సంగతే మాకు తెలియదు అన్నారు, వినలేదన్నారు. అప్పుడు పరిశుద్ధ పౌలు పరిశుద్ధాత్మ గురించి చెప్పి వారి మీది చేతుల ఉంచగా, బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ పౌలు చేతులు ఉంచిన వాళ్ళందరూ అన్య భాషలు మాట్లాడి ప్రవచించడానికి ప్రారంభించారట. ఈ సహనం అనేది అంత ఈజీ కాదు. ఓపికతో మనం ఉండలేము. సహనం, ఓపికతో ఉంటే ఆశ్రయించబడిపోతాం. కానీ సాతాను ఓపికతో కనిపెట్టడానికి ఒప్పుకోవడం. ప్రతి దానికి ఎదురు సమాధానం చెప్పే అలవాట్లు చాలా మందికి ఉంటుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకు. ఎదురు సమాధానం. అందుకొరకే కొంతమంది భర్తలు ఎందుకు వచ్చిన గొడవ బాబు, అడుగట్ట ఎందుకు, బాధపడ్డ ఎందుకు అని కొంతమంది నోరే తెరవరు. ఎందుకంటే ఏమైనా అడిగితే ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు. ఎలాగ అయిపోతారంటే కొంతమంది ఆడవాళ్ళు మామూలుగా కాదు, ఇంకా దడదల ఆడించేస్తారు, ఇంకా ఇల్లు 2 అయిపోతుంది అన్నమాట. అందుకొరకే కొంచెంమంది ఎందుకు వచ్చిన గొడవ, యెహోవా ఈరే అనుకుంటా దేవుడికి వదిలేసి వెళ్ళిపోతారు.
కానీ ఈ సహనం నిన్ను శ్రేష్టమైన ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. నువ్వు మౌనమైపోయావనుకో, దేవుడికి ఎక్కడ లేని రోషం వచ్చేస్తాయి, ఎక్కడ లేని బాధ వచ్చేస్తాయి. నీ పక్షముగా వ్యాజ్యమాడటానికి ప్రారంభిస్తాడు, నీ పక్షంగా నిలబడటానికి ప్రారంభిస్తాడు, నీ పక్షముగా మాట్లాడటానికి ప్రారంభిస్తాడు. నీకు నోరైపోతాడు, నీ కొరకు యుద్ధం చేస్తే యుద్ధ వీరుడైపోతాడు, నీ కోసం ఖచ్చితంగా నిలబడతాడు. అయితే ఎఫెసీ సంఘం మాత్రమే ఈ సహనం కలిగి ఉండటం మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఎఫెసీ సంఘం మాత్రమే పరిశుద్ధాత్మతో నింపబడింది. సో సహనం అనేది పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కలిగేది. పరిశుద్ధాత్మ యొక్క డివైన్ నేచర్. Those who are abide with the Holy Spirit, they will have the fruit of Holy Spirit, that is patience, long suffering, దీర్ఘశాంతం, సహనం. నంబర్ 2, ఈ సహనం అనేది ఎలాగా వస్తాయంటే బై విస్డమ్, జ్ఞానం ద్వారా వస్తాయి. ఇఫ్ యూ హ్యావ్ డివైన్ విస్డమ్ ఆఫ్ గాడ్, యూ విల్ హ్యావ్ పేషెన్స్. ఎవరెవరైతే దైవిక జ్ఞానం ఉందో, దైవిక జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు ఎవరో వారిలో సహనం ఉంటాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి చదవండి ఒకసారి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, చూడండి, విశ్వాసమందు సద్గుణం, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు చూడండి, ఆశా నిగ్రహము, జ్ఞానం నుండి ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహమునందు సహనమును, ఆశా నిగ్రహం తర్వాత ఏమొస్తుంది చెప్పండి? సహనం. జ్ఞానం, జ్ఞానం తర్వాత ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహం తర్వాత సహనం. ఈ సహనం ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం నుండి వచ్చింది. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? భక్తి నుండి వచ్చింది. సామెతలు 1:7 ఏమని రాయబడి ఉంది తెలుసా? సామెతలు 1:7 దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానముకు ప్రారంభం, తెలివికి ప్రారంభం. The fear of the Lord is the beginning of the wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. హల్లెలూయా. యెహోవాకు భయపడటం అంటే ఏంటి? ఇలాగా దేవుని సన్నిధికి వచ్చి ఊగటమా? దేవునికి భయపడటం అంటే ఏంటి? ఆయన మాట వినటయే దేవునికి భయపడటం, ఆయనకు లోబడుటయే దేవునికి భయపడటం. ఒబేయింగ్ టు గాడ్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఫియర్ ఆఫ్ గాడ్ మీన్స్ ఒబేయింగ్ టు గాడ్. నువ్వు దేవునికి భయపడితే నువ్వు దేవునికి ఏం చేస్తావు? లోబడతావు. అంతే కదా? దేవునికి లోబడితే దేవునికి భయపడినట్టు. దేవునికి భయపడితే దేవుని మాట వింటావు, దేవునికి లోబడతావు. జ్ఞానం ద్వారా దేవుడు ఈ సహనాన్ని ప్రొడ్యూస్ చేస్తాడు నీలో. జ్ఞానం తొందరపడి మాట్లాడదు. జ్ఞానం ఆలోచిస్తుంది, వెయిట్ చేస్తుంది, చాలా ఆలోచించి జ్ఞానం క్రియ చేస్తాయి. తొందరపాటు చర్యను మనము జ్ఞానంలో చూడలేము, వివేకంలో చూడలేము. ఈరోజు జ్ఞానం గలవారుగా మీరు ముందుకు సాగాలి. ఇప్పుడు ఆశీర్వాదం గురించి చెప్తాను. ఇప్పుడు దాకా ఈ సహనం అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా, జ్ఞానం ద్వారా. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఈ సహనం అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఇప్పుడు ఈ సహనం గల వాళ్ళు శ్రేష్టమైన వాటిని దేవుని నుండి పొందుకోగలుగుతారు. అదేంటో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం.
సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. హల్లెలూయా. సహనం పరిపూర్ణమైనప్పుడు సాత్వికత, దాన్ని సాత్వికత అంటాం. బిగినింగ్ స్టేజ్లో సహనం ఉంటే అది సహనం, అది గనక పరిపూర్ణమైంది అనుకో దానికి పేరు సాత్వికత అని పేరు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. సాత్వికులంట, సహనం గలవారంట ఈ భూమినే స్వాధీనపరచగలుగుతారట. మదర్ తెరెసా గారు కలకత్తా బజార్లో డొనేషన్ కోసం వెళ్ళారంట. పేద పిల్లల డొనేషన్ కోసం. ఒక సేట్, ఒక పెద్ద షాప్ సేట్, అయ్యా అనాథ పిల్లల ఆశ్రమం నడిపిస్తున్నాను, ఏమైనా డొనేషన్ ఉంటే ఇవ్వండి, పిల్లలు ఆకలితో ఉన్నారు అని మదర్ తెరెసా గారు అడిగారంట. వెంటనే వాడు థు నీ మొహం ప అన్నాడంట. ఆయన ఉమ్ము ఆమె ఫేస్లో పడిందంట. ఆమె చిరునవ్వుతో, ఇది నాకు ఇచ్చావు, నా పిల్లలకు, నా అనాథ పిల్లలకు, ఓకే ఈ ఉమ్ము నా మీదకి నాకు ఇచ్చావు, ఉమ్మింది నా పైన, నాకు ఇచ్చావు, మంచి గిఫ్ట్ ఇచ్చావు, ఓకే. నవ్వుతూ అడిగిందంట, మరి నా అనాథ పిల్లలకు అంటే ఆ మాటకు వాడు పొడవబడినట్టుగా, గట్టిగా పొడవబడినట్టుగా అప్పుడుకప్పుడు ఏడ్చి సారీ మేడం చెప్పి ఆ తర్వాత నంబర్ 1 స్పాన్సర్ అయిపోయాడట. ఆ వ్యక్తిని సౌందర్యించుకుందా లేదా చెప్పండి? సౌందర్యించుకుందే. సహనం భూమిని సౌందర్యించుకున్నట్టు చేస్తాయి, సహనం ఫలించినట్టు చేస్తాయి. మనము సహనముతో ఓపికతో ఉంటే కోడి గుడ్డు ఏమవుతుంటే బిడ్డ అయిపోతుంది. సహనముతో ఉంటే విత్తనం వేసి 21 రోజుల్లో 22 రోజుల్లో మనం ఆకుకూరలు చూడగలుగుతాం. సహనం లేకపోతే ఎలాగా? నేను రోమన్ క్యాథలిక్లో ఫాదర్కి చదువుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక డ్యూటీ ఉంటుంది అన్నమాట. నా డ్యూటీ వచ్చినప్పుడు నేను ఏం చేసేవానంటే విత్తనాలు వేసేసి 2 డేస్లోనే అది మొలకెత్తాలనుకునేవాడిని. రాకపోయేసరికి తవ్వేసి చూసేవాడిని. తవ్వేసిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి? విత్తనాలన్నీ చచ్చిపోతుంది. ఆ సుప్రియర్ వచ్చి నన్ను తిట్టేవాడు, నీ చెయ్యి దరిద్రపు చెయ్యి, ఇదిగో ఈ విత్తనాలన్నీ చచ్చిపోయింది. ఆడు పండించుకున్నాడు మంచిగా అంటే అసలు విషయం ఆడికి తెలియదు. నేను వేసినట్టు వేసి ఓపిక పట్టకుండా ఏం చేసేవానంటే తవ్వేసినవాడిని. ఏంటి ఇంకా రాలేదు, ఇంకా మొలకెత్తలేదండి నేను తవ్వేసినవాడిని. తవ్వేస్తే దాంట్లో ఉన్న బలమంతా తగ్గిపోయి పండించేది కాదు. ఓపికతో ఉంటే ఫలితాన్ని చూస్తావు. మీ కార్యాన్ని ప్రభు సులువు చేయబోతున్నాడు. మీరు మోసే కాడిని సులువు చేయబోతున్నాడు. ఎవరెవరైతే ఓపికతో కనిపెడుతున్నారో దేవునికి అసాధారణమైన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారని ప్రభు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 6:11. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత మంచి ద్రవ్యము నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటములను ఒలీవల తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు హల్లెలూయా. ఎవరెవరైతే ఓపికతో ఉన్నారో మీ అందరికి వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు నాటని ద్రాక్ష తోటని చూస్తావు, కట్టని ఇల్లును చూస్తావు, నువ్వు కొనుక్కొని భూమిని నీకు స్వాధీనపరుచుకుంటావు, గట్టిగా ప్రయాసపడని ఆశీర్వాదాన్ని రుచి చూడబోతున్నావు. అందుకొరకే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనంలో ఏమి రాయబడిందో చూడండి.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. మీ ఫ్యామిలీ రక్షణ విషయంలో కనిపెడుతున్నారేమో, ఓపికతో. మీ మ్యారేజ్ విషయంలో కంగారు పడిపోతున్నారేమో, ఓపికతో ఉండండి. లాస్ట్ టైం ఒక సహోదరి సాక్షి చెప్పింది, భువనేశ్వరి. ఆవిడకి ఎగ్ ఫామ్ అవట్లేదు. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మెడిసిన్ వాడినా ఆ గర్భ సంచిలో ఎగ్ ఫామ్ అవట్లేదు. డాక్టర్లు పిల్లలు పుట్టరని సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఇంకా నాకు కనబడినప్పుడులా ఒక బిడ్డను పెంచుకుంటాను. అమ్మ ఓపిక పెట్టు, అది దేవుడు చెప్పాలి, నువ్వు కాదు అని. దగ్గర 3 సంవత్సరాలు ఆమెకి ధైర్యం చెప్పకుండా, బలపరచకుండా వచ్చాను. ఆమె ఓపికను చూసిన దేవుడు ఆమె గర్భఫలాన్ని తెరచి లాస్ట్ వీక్ సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. దేవుడు నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడేమో. కృంగిపోవద్దు, బాధపడవద్దు. ఈరోజు కాకపోయినా రేపైనా నీ లైఫ్లో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ భర్త జీవితంలో, నీ జీవితంలో కత్తిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఓపికతో పరిగెత్తే కృప దయచే. ఆ వెదురు కర్ర మొదటి 4 సంవత్సరాలు ఎటువంటి ఎదుగుదల లేకపోయినప్పటికీ ఒకేసారి ఎదుగుదలను ఎదిగినట్టుగా, దాని ఒక నేచర్ అదన్నట్టుగా మేము చూస్తున్నాం ప్రభువా. తండ్రి 4 సంవత్సరాలు ఎదగాల్సిన ఆ ఎదుగుదలను 1 సంవత్సరంలో చూడగలుగుతామని ప్రభువా తండ్రి ఈరోజు ఈ వెదురుకర గురించి మేము విన్నాం. యేసు నామములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ఓపిక దయచేయండి. ఓపిక చీలించిపోకూడదని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే అభిషేకించండి, 2 పాలు ఆత్మ దయచేయండి, 2 పాలు అభిషేకం దయచేయండి, పరలోక మహిమ దయచేయండి, పరలోక అభిషేకం దయచేయండి. దేవుని మహిమ తాకనగాక, దేవుని యొక్క శక్తి తాకనగాక, యేసు నామములో విడుదల వచ్చినగాక, యేసు నామములో స్వస్థత వచ్చినగాక. ఇప్పుడే అభిషేకించండి ప్రభా. పరిశుద్ధాత్మతో విడుదల దయచేయండి. నిందలు, నేరాలు, ఆమాలని కొట్టివేయండి ప్రభా. అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆర్మూర్లో దహించు అగ్ని నూతన సంవత్సర వాగ్దాన కూడిక జనవరి 10వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు. నేను ఇప్పుడు ప్రవచిస్తున్నాను, పడిన కష్టాలకు, కన్నీలకు, వేదనలకు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు ప్రసాదించబోతున్నాను. డాక్టర్ షీబా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎల్లప్పుడూ ప్రజలకి మేలు చేస్తాడు. ఆయన చేసే మేలుల్లో ఒకటేంటి అంటే స్వస్థత. అందుకనే ఆయన చెప్పారు, నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. దైవజనులు డాక్టర్ థామస్ గారు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించి నూతన సంవత్సర వాగ్దానాన్ని ఇవ్వనయ్యున్నారు. స్థలం ఎంఆర్ గార్డెన్స్, పెర్కిట్, ఆర్మూర్. మరిన్ని వివరాలకు 9010777000 మరియు 9948377000. ఖమ్మంలో ఎస్ఎంఎన్ఏ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రార్థనా పండుగలు 2025 జనవరి 13, 14, 15 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. బ్రదర్ శామ్యుయల్ పాల్ దినకరన్ గారు, యేసు పిలుచుచున్నాడు, చెన్నై. సిస్టర్ స్టెల్లా రమోలా గారు,
మరియు బ్రదర్ డానియల్ డేవిడ్సన్ గారు. స్థలం SR&BGNR గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్స్, ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మరిన్ని వివరాలకు 9704308953 9966770616 మరియు 9182831101. అమలాపురంలో దహించు అగ్ని ఆశీర్వాద వాగ్దాన కూడిక జనవరి 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం వాగ్దానమిచ్చి వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, నల్లవంతున దిగువన, అమలాపురం. మరిన్ని వివరాలకు 9849408291 మరియు 9885461408. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.